విజయవాడలో చంద్రబాబు నివాసం దగ్గర తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 11 గంటలకి ప్రత్యేకమైన పరిస్థితుల మీద సమీక్షించుకుంటాం, చర్చించుకుంటాం, ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. ఒకటి పోటీ లేకుండా ఉండేందుకు మీ అభిప్రాయం పట్ల సార్ ఎట్లా మేం పోటీ లేకుండా ఇప్పుడు అదే చెప్తున్నాం. పోటీ ఉండడం, పోటీ లేకపోవడం అనేది ప్రత్యేకమైన పరిస్థితి. ఏకగ్రీవంగా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ గతంలో పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ఒక పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీ గతంలో. ఇప్పుడు రకరకాలుగా ఉన్నది. కొంతమంది పోటీ చేస్తామంటారు, కొంతమంది మద్దతు ఇస్తామంటున్నారు. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో మా తెలంగాణ శాఖకు నాయకుడు పూర్తిగా స్వేచ్ఛనిచ్చిండు. మీరే నిర్ణయం తీసుకోండి, రేపు తెలంగాణలో పార్టీని నడుపుకోవాల్సింది మీరే, పార్టీని బలోపేతం చేయాల్సింది మీరే, సభా సాంప్రదాయాలను, గత సాంప్రదాయాలను కూడా కాపాడవలసింది, వాటిని పెంపొందించవలసిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది. కాబట్టి మీరు సర్వస్వతంత్రంగా ఆలోచన చేసి సర్వస్వతంత్రంగా తెలంగాణ శాఖ నిర్ణయం తీసుకోమని మాకు ఒక దశా దిశ నిర్దేశాన్ని మా అధ్యక్షులు ఇచ్చిండ్రు. కాబట్టి ఇప్పుడు మోత్కుపల్లి నరసింహులు గారి నుంచి మొదలు పెడితే చాలామంది కీలకమైన నాయకులు హైదరాబాద్లో ఉండిపోయినరు. వాళ్ళందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని రేపు తెలియజేస్తాం. చూసినట్లయితే పాలేరు అనేదానికి వచ్చేసరికి కొంచెం ఎక్కువ కన్ఫ్యూజన్కి గురవుతున్నట్టున్నారు, ఎక్కువ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అట్లా ఇబ్బంది పడే పరిస్థితి? మీడియా వాళ్ళలో మీరు పోటీ చేశారు, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఎందుకు తేల్చుకోలేకపోతున్నారు? అంటే మొన్న ఫలితాలు ఏమైనా కొంత మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి? ఇప్పుడు మీడియా వాళ్ళు వాళ్ళ ఆతృతతో వాళ్ళు కొంత సమాచారాన్ని అందరికంటే ముందుకు చేరవేయాలని రకరకాల ఊహాగానాలను ఊహించుకొని వాళ్ళు ప్రసారాలు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. నారాయణఖేడ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మాకు విజ్ఞప్తి చేయలేదు, మమ్మల్ని సంప్రదించలేదు, ఏకగ్రీవాన్ని సహకరించండి అని మమ్మల్ని అడగలేదు అన్నాడు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పోటీ పెట్టింది, మిగతా రాజకీయ పార్టీలు అన్ని పోటీ పెట్టినాయి. అన్ని రకాలుగా అన్ని రాజకీయ పార్టీలు ఆనాడు పోటీ చేయడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ సంప్రదించింది. మాకంటే ముందుగా సిపిఐ ఒక జాతీయ పార్టీ స్పందించి కాంగ్రెస్ పార్టీకి పోటీ పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ కాస్తో కూస్తో ఉనికి ఉన్న వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు కాంగ్రెస్కు అనుకూలంగా అభ్యర్థిని నిలపడం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ప్రత్యేకమైన పరిస్థితి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకునే ముందు విశ్లేషించుకోవడం, సమీక్షించుకోవడం, చర్చించుకోవడం అనేది రాజకీయ పార్టీలకు ముందున్న ప్రాధాన్యతతో కూడిన అంశము. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ అంశాలన్నింటిని కూడా, రెండవది మేము కూడా సర్వస్వతంత్రంగా నిర్ణయం తీసుకునే మొదటి అవకాశం ఇది. తెలంగాణ శాఖ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితి తెలంగాణ శాఖకి ఇప్పుడే ఒక సందర్భం వచ్చింది. ఈ సందర్భంలో అందరి నాయకులను సంప్రదించి అందరి నాయకుల అభిష్టం మేరకు, నిర్ణయం మేరకే తెలంగాణ శాఖ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి 24 గంటలైంది చర్చలు మొదలై. మీరు అప్పుడే ఆలస్యం అయిపోయినట్టుగా, లేకపోతే అప్పుడే మేము ఏదేదో నిర్ణయాలు తీసుకున్నట్టుగా మీడియా ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు. మేము రేపు నిర్ణయం తీసుకొని మీకు తెలియజెప్పడం జరుగుతుంది. ప్రత్యేక పరిస్థితుల్లో మేము కూడా ఎండ తట్టుకోలేకపోతున్నాం.